హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు డి కామేశ్వరి గారిచే రచింపబడిన కొత్త మలుపు అనే నవల స్టార్ట్ చేద్దామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. రాత్రి 7 అయింది. తెలుగులో వార్తలు విని ట్రాన్సిస్టర్ నోరు నొక్కేశాడు విశ్వనాథం గారు. పక్కనే కూర్చున్న భార్య వంక ఒకసారి గంభీరంగా చూశారు. పద్మావతి ఆయన చూపులు ఎదుర్కోలేనట్టు కళ్ళు వాల్చుకుంది. ఆయన పడకుర్చీలోంచి లేచి వరండాలో పచార్లు ఆరంభించాడు. పద్మావతి అక్కడ కూర్చున్నదన్న మాటే గాని ఆవిడ దృష్టి వేరే చోటుంది. రాబోయే ఉపద్రవం ఎదుర్కోవడం ఎలా భగవంతుడా అని బెంబేలు పడుతోంది ఆవిడ. అంతవరకు ఉరుములు ఉరిమిన భర్త కూతురు రాగానే పిడుగులు కురిపిస్తారని తెలిసి ఎంతకూ రాని కూతురిని త్వరగా ఇల్లు చేరేటట్లు చెయ్యమని భగవంతుడికి మనసులో మౌనంగా మొరపెట్టుకుంటోంది. కూతురు మీద ఆవిడకి కోపం ముంచుకు వస్తుంది. తన మాట లెక్క చేయకుండా తానెన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న కూతురు ఒక పక్క, ఆడపిల్లని అదుపులో పెట్టుకోవడం తల్లి పని. దాన్నలా విచ్చలవిడిగా ఎందుకు తిరగనిస్తున్నావు? అసలు తప్పు నీది అని దుయ్యబట్టే భర్త మధ్య ఆవిడ నలిగిపోతోంది కొద్ది రోజులుగా. ఆవిడ కూతురిని చాటుగా మందలిస్తూ భర్తకు నచ్చచెప్తూ ఏదో సర్దేస్తోంది ఇన్నాళ్ళు. కానీ ఈరోజు సాయంత్రం ఇంటికి వస్తూనే విశ్వనాథం పద్మావతి మీద ఎగిరిపడ్డాడు. రూప ఇంటికి వచ్చిందా అన్నాడు గంభీరంగా చూస్తూ. లేదు, లేదింకా రాలేదు అంది తడబడుతూ పద్మావతి. టైం ఎంత అయింది? ఆయన తీక్షణంగా చూశాడు. పద్మావతి అప్రయత్నంగానే గోడవంక చూసి తలదించుకుంది. 7:15. శీతాకాలం. చీకటి పడి ఇంత రాత్రయినా అది ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళింది? నిలేశాడు విశ్వనాథం. టైపు నుంచి ఇంకా ఇంటికి రాలేదండి. అట్నుంచి ఎవరన్నా స్నేహితురాలి ఇంటికి వెళ్ళిందేమో నసిగింది. 4 నుంచి 5:30 వరకు టైపు. ఆ తర్వాత ఇంటికి రాకుండా ఇంత చీకటి పడ్డా ఎక్కడ తిరుగుతుంది? స్నేహితురాలా? స్నేహితుడా? ఆయన గొంతు రాను రాను కరుకుగా మారడం గుర్తించి పద్మావతి మనసు బెదిరిపోయింది. భర్త స్నేహితుడా అనగానే ఆమె మరింత భయపడింది. రూప వరస 2-3 నెలలుగా ఆవిడ గమనిస్తూనే ఉంది. రోజూ సాయంత్రం 7 దాటాక గాని ఇల్లు చేరకపోవడం. ఎక్కడికి వెళ్ళావంటే, అబ్బా ఇంటి దగ్గర బోరమ్మా, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను అని ఓసారి, అలా ట్యాంక్ బండ్ మీదకి షికారు వెళ్ళాం నా ఫ్రెండు నేను. లతా వాళ్ళింట్లో రికార్డ్స్ వింటూ ఉండిపోయాను. అబ్బా సాయంత్రం అన్నా 1 గంట తిరగనియ్యవు. అన్నిటికీ అనుమానమే. నేనేం చిన్నపిల్లనా ఏమిటి చీకట్లో భయపడడానికి? రోడ్డు పట్టపగలుగా ఉంటుంది లైట్లతో. ఇన్ని వందల మంది ఉంటారు రోడ్ల మీద. ఒక్కర్తిని రావడానికి ఎందుకు భయం? ఇలా ప్రతిరోజు ఏదో వంక చెబుతూ చీకటి పడ్డాక గాని ఇల్లు చేరేది కాదు. ముందు 1 నెల పద్మావతి అంతా పట్టించుకోలేదు. ఒకరోజు కేకలు వేసి మరో రోజు చూసి చూడనట్టు ఊరుకునేది. దానికి ఇంట్లో తోచదు. ఒక్కర్తి ఇంట్లో ఎందుకని కూర్చుంటుందిలే అని సరిపుచ్చుకునేది. విశ్వనాథం సాధారణంగా ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి 7 గంటలవుతుందేమో. కూతురు ఆలస్యంగా ఇల్లు చేరడం అతనికి తెలియదు. ఒక్కో రోజు అతను వచ్చేసరికి రూప లేకపోతే పద్మావతి ఏదో సర్ది చెప్పేది. ఆహా అనుకునేవాడు కానీ అది రోజూ భాగవతం అని అతనికి తెలియదు. రాను రాను రూప ధోరణి పద్మావతికి అనుమానం కలిగించింది. ఓ రోజు రూప రాగానే ఎవరింటికి వెళ్ళావు అంది పద్మ. లత ఇంటికి అంది. రూప అబద్ధం ఆడుతున్నావు. రూపా అబద్ధం ఆడుతున్నావు అంది తీక్షణంగా. రూప తడబడుతూ లేదు లేదు లత ఇంటికి వెళ్ళాను అని బుకాయించింది. నీ వరుస బాగోలేదు. రోజు ఈ తిరుగుడేమిటి? రేపట్నుంచి టైపు నుంచి తిన్నగా ఇంటికి వచ్చే మాటైతే వెళ్ళు, లేదంటే మానెయ్యి అంది పద్మావతి కోపంగా. రూప అప్పటికప్పుడు ఊరుకుని మర్నాడు మాత్రం పెందలాడే ఇంటికి వచ్చింది. 3వ రోజు నుంచి మామూలే. రూప గంటల కొద్దీ అద్దం ముందు కూర్చుని కనుబొమ్మలు కత్తిరించడం, క్రీములు పాముకుంటూ, పౌడర్ రుద్దుకుంటూ, జడవిప్పి అల్లుతూ గంట ముస్తాబయ్యి, రోజూ మడత నలగని చీరతో శ్రద్ధగా ముస్తాబవటం, కొత్త చీరలు కావాలని ప్రాణం తీస్తూ వేధించటం అంతా పద్మావతి దృష్టి దాటిపోలేదు. ఈ వయసులో ఆడపిల్లలందరూ అందంగా కనబడాలని తాపత్రయం పడడం సహజం. తోటి పిల్లల్ని చూసి ఇదీ నేర్చింది సోకులు అనుకుంది. విశ్వనాథం స్నేహితుడా అనగానే కలవరపడుతూ భర్త వంక చూసింది. నీకసలు బుద్ధుందా?
ఆడపిల్ల 7 గంటలు దాటినా ఇల్లు చేరకపోయినా పట్టించుకోకుండా అలా వదిలేస్తావా? తీక్షణంగా అన్నాడు విశ్వనాథం. పట్టించుకోకుండా వదిలేశానా? చూసి చూడనట్టు మాట్లాడకండి. భర్త మాటలకు పౌరుషం వచ్చి అంది పద్మావతి. ఆలస్యంగా వచ్చినందుకు ఇన్నిసార్లు తిట్టలేదు. చాలు, ఇంకా సమర్థించుకుంటున్నావు? ఏం పట్టించుకున్నావు? పోనీ ఒకనాడన్నా నాతో చెప్పావా ఇలా ప్రతిరోజు ఆలస్యంగా వస్తోందని? ఎవడో ఊర్లో పుల్లయ్యో ఎల్లయ్య ఇలా మీ అమ్మాయి పార్కులు సినిమాలు ఎవడితోనో షికార్లు తిరుగుతుందయ్యా, జాగ్రత్త పడు అనే వరకు నాకేమన్నా తెలిసిందా? తెలియనిచ్చావా? నేనంటే ఇంట్లో ఉండేవాడిని కాదు. ఇంట్లో ఉన్న నీ కళ్ళు ఎలా మూసుకుపోయాయి? ఆ మాత్రం గుర్తించలేకపోయావా? ఇవాళ మా బ్యాంక్లో ఆ ప్రసాదరావు నన్ను పిలిచి, ఎవరండి ఆ కుర్రాడు? మీ రూపతో తిరుగుతున్నాడు? మా ఆవిడకి ఒకరోజు సినిమాలో కనిపించారుట. మొన్న మేం పబ్లిక్ గార్డెన్స్కి వెళితే కనపడ్డారు. మన సదాశివం అన్నాడు మొన్న ఏదో మాటల్లో కనిపించారని. ఎవరతను? మీకేమన్నా బంధువా అంటూ నా మాడిపోయిన మొహం చూసి నాకేం తెలియదని గుర్తించి కూతుర్ని జాగ్రత్త పెట్టుకోమంటూ నీతులు బోధించాడు. నాకెంత తల కొట్టేసినట్లయిందని. నీకేమన్నా తెలుసా? తల్లివి, ఆడపిల్లని ఆ మాత్రం అదుపులో పెట్టుకోలేవు? ఎదురుగా లేని కూతురి మీద కోపం భార్య మీద చూపించి ఎగిరిపడ్డాడు విశ్వనాథం. తన కూతురు ఎవరితోనో తిరుగుతోందన్న బాధ కంటే వేరే వాళ్ళు తేలిగ్గా మాట్లాడటం అవమానంగా ఉందాయనకి. ఆఫీసులో పని చేయలేకపోయాడు. కూతురి మీద పెళ్ళాం మీద పీకల దాకా కోపం వచ్చింది. సెగలు పొగలు కక్కుతూ ఇల్లు చేరాడు. ఇంట్లో కూతురు లేకపోవడం ఆయన ఆగ్రహాన్ని మరింత పెంచింది. బావుంది, మధ్య నా మీద ఎగురుతారెందుకు? ఏదో స్నేహితురాలింటికి వెళ్ళాను, గార్డెన్కి వెళ్ళాను, సినిమాకి వెళ్ళాను అంటే స్నేహితురాళ్లతో వెళ్ళిందనుకుంటాను గాని ఇలా ఎవరితోనో తిరుగుతుందని కలగన్నానా? నేనేదో చూసి తెలిసి ఊరుకున్నట్లు మాట్లాడతారాయ్. ఇంట్లో ఉండేదాన్ని. అది బయట ఎక్కడ తిరుగుతుందో నాకెలా తెలుస్తుంది? అక్కడికి ఆలస్యంగా వచ్చినప్పుడు చివాట్లు వేశాను. ఈ కాలం పిల్లలు కాళ్ళు చేతులు కట్టిపడేస్తే మాత్రం ఇంట్లో కూర్చుంటారేమిటి? అందరికీ స్నేహితులు, సినిమాలు, షికార్లు. తిరిగితే తప్పేమిటని మొహాన్నే అడిగేసి నోరు మూయిస్తున్నారు పిల్లలు. ఇంట్లో బోర్ బోర్ అంటూ అందరికీ తిరుగుడు అలవాటయింది. పద్మావతి తీవ్రంగానే సంజాయిషీ ఇచ్చింది. అసలు నీ వల్లే అదలా తయారైంది. వద్దంటుంటే ఆ టేప్ ఇన్స్టిట్యూషన్లో పంపించావు. అప్పట్నుంచే దానికి తిరుగుడు బాగా అలవాటైంది కోపంగా అన్నాడు. అవును, అన్నిటికీ నన్నే అనండి. అదేమో నాకేం తోచడం లేదు మొర్రో. టైపన్నా నేర్చుకుంటాను. ఇంట్లో కూర్చుని బోరెత్తుతోందని ప్రాణాలు కొరికితే సరే అన్నాను. అది తప్పిన పరీక్షలయ్యి ఇంట్లో ఊరికే కూర్చుంది. పోయి టైపు నేర్చుకుంటే ఎందుకన్నా పనికొస్తుందని ఒప్పుకోవడం తప్ప? పద్మావతి ఉక్రోషంగా అంది. అబ్బే, ఏదీ తప్పు కాదు. రాత్రి 8 అయినా బాయ్ ఫ్రెండ్స్తో షికార్లు తిరగడం తప్పు కాదు. అబార్షన్ చేయించుకోవడం మామూలు. మరికొన్ని పెళ్లాడడం అంతకంటే మామూలు. ఇదంతా ఫ్యాషనే అను. రోజులు మారాయి. ఇందులో ఏం తప్పు లేదను. పంపించు కూతుర్ని రోజూ తిరగడానికి. మీరు అనవసరంగా మాటలు జారకండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పిల్ల తప్పు చేస్తే మందలించి బుద్ధి చెప్పడం మాని నా మీదే ఎగురుతారే? నేనెవరితోనో తిరిగి రమ్మని పంపలేదు. ఆ మాత్రం బాధ్యత నాకు తెలుసు. అది వచ్చాక నిలబెట్టి అడగండి చేతనైతే. అంతేకాని నన్ను అనవసరంగా అనకండి. పద్మావతి కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. విశ్వనాథం కోపంతో బుసలు కొడుతూ బోనులో పులులా విసురుగా పచార్లు చేయసాగాడు. తల్లిదండ్రుల వాగ్వివాదం విన్న రవి, శారద బితుకుబితుకుమంటూ పుస్తకాల ముందు కూర్చుని చదువు నటిస్తున్నారు గదిలో. పబ్లిక్ గార్డెన్స్లో ఆ చీకటి పొదల చాటున ఒక యువజంట అంతసేపు చుట్టూ ప్రపంచాన్నే మరిచినట్టు కూర్చున్నారు. అప్పుడే గుర్తుకొచ్చినట్లు చుట్టూ చీకటి చూసి, మై గాడ్, 7:30 అయింది. బాబోయ్, నే వెళ్ళిపోవాలి సురేష్. ఇంతసేపు టైమే గుర్తు రాలేదు. రూప కంగారుగా లేచింది. ఎంతసేపున్నా నిన్ను వదలాలనిపించదు రూపా. కొంప మునిగినట్లు అప్పుడే ఇంత రాత్రవ్వాలా? రూప చెయ్యి నొక్కి తప్పదన్నట్లు లేచాడు సురేష్. నీ సమక్షంలో గంటలు నిమిషాలుగా, నీ పరోక్షంలో నిమిషాలు గంటలుగా అనిపిస్తాయి. ఆహా, చాల్లే, పెద్ద కవిత్వం చెబుతున్నట్లు పోజులు మాను. రూప అల్లరిగా నవ్వి ఇటూ అటూ చూసి చటుక్కున వంగి అతని పెదాల మీద చిన్న ముద్దు పెట్టి బై డార్లింగ్ అంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. ఫిర్ కప్ కహా?
రొమాంటిక్ సినీ హీరోలా కొంటెగా చూస్తూ అన్నాడు సురేష్. జబ్తుమ్ కహెంగే. రూప తక్కువ తినలేదన్నట్లుగా గడుసుగా అంది. చాల్లే కానీ రేపు వస్తావా? అమ్మో వద్దు. రోజూ వస్తే అమ్మ చంపుతుంది. అసలే ఈ మధ్య అమ్మకేదో అనుమానం వచ్చినట్లుంది. అనుమానంగా చూస్తూ 10 సార్లు ఆరా తీసి అడుగుతుంది. రేపొద్దులే, ఎల్లుండి వస్తా. నువ్విక్కడే ఉండి నే వెళ్ళాక కాసేపుండిరా. ఎవరన్నా చూస్తారు ఇద్దరం వెళ్ళడం. గుడ్ నైట్ సురేష్. చీకట్లోంచి చకచకా బయటకు వచ్చి రిక్షా ఎక్కింది రూప. అంతవరకు టైము, ఉనికి, పరిసరాలు ఏమీ గుర్తురాలేదు. కానీ ఇప్పుడు రిక్షా ఎక్కి ఇంటికి వస్తుంటే తండ్రి ఇంటికి వచ్చి ఉంటాడు, ఏమనరు కదా అన్న భయం పట్టుకుంది రూపకి. రిక్షా దిగుతుండగానే వీధి వరండాలోనే తండ్రిని చూసి గతుక్కుమంది రూప. రూప గేటు తీసుకురావడం చూసి పచార్లు ఆపి నడుం మీద చేతులు పెట్టుకుని తీవ్రంగా రూపని చూశాడు విశ్వనాథం. తండ్రిని చూసి జంకుతూ లోపలికి వెళ్ళబోయింది. ఆగు, ఇంతవరకు ఎక్కడికెళ్ళావు? తీక్షణంగా అడిగారాయన. లతా వాళ్ళింట్లో కొత్త రికార్డులు తెచ్చారు, వింటూ కూర్చుండిపోయాను గొణిగింది భయంగా. విశ్వనాథం గారు ఒక్క క్షణం రూపమొహంలోకి చూసి చరచర డ్రాయింగ్ రూములోకి వెళ్ళి ఫోను తీసి లతా ఇంటికి డయల్ చేశారు. హలో, లతేనా మాట్లాడుతోంది? మా రూప మీ ఇంటికి వచ్చిందా సాయంత్రం? అన్నాడు గంభీరంగా. రూప పై ప్రాణాలు పైనే పోయాయి. ఆమె నుదురంతా చెమటలు పట్టింది. లేదంకుల్, మా ఇంటికి రాలేదే. ఏం, ఇంకా రాలేదా? అంది. లేదు, ఇదిగో ఇప్పుడే వచ్చిందిలే అంటూ ఫోన్ పెట్టేసి రూప వైపు తిరిగి తీక్షణంగా చూశారు. రూప కాళ్లల్లో వణుకు బయలుదేరింది. పద్మావతి భర్త రౌద్రరూపం చూసేసరికి గుండెలు దడదడలాడాయి. ఆయన రూప దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, ఎక్కడికెళ్ళావు? ఎవరితో వెళ్ళావు? నిజం చెప్పు, అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకు. డోంట్ లై టు మీ, వాంట్ ట్రూత్ కర్కశంగా అన్నారు. రూప తడబడిపోయింది. ఏం చెప్పాలో తెలియక భయంగా తల్లివంక చూసింది. పద్మావతి కూడా చెప్పు, జవాబు చెప్పు అన్నట్లు చూసేసరికి తల్లి తనని ఆదుకోలేదని అర్థం కాగానే మరింత చెమటలు పట్టాయి. నిస్సహాయంగా చూసింది తండ్రి వంక. జవాబు చెప్పు తొందరగా, అసహనంగా అరిచారాయన. పబ్లిక్ గార్డెన్స్కి వెళ్ళాను, బితుకు బితుకుమని చూస్తూ అంది రూప. ఎవరితో? మా టైప్ ఇన్స్టిట్యూట్ నుంచి 3-4 ఫ్రెండ్స్ పెడుతుంటే వెళ్ళాను. రూప చెంప చెల్లుమంది. నోర్మయ్, అబద్ధం ఆడొద్దని చెప్పాను. ఫ్రెండ్స్తో వెళ్ళావా? ఇంకా అబద్ధం ఆడతావా? చెప్పు, ఎవడు వాడు? ఎవడితో తిరుగుతున్నావు ఇన్నాళ్ళు? ఆయన మితిమీరిన ఆవేశంతో మరోసారి చెయ్యి ఎత్తబోతుంటే పద్మావతి చటుక్కున ముందుకు వచ్చి చెయ్యి పట్టుకుంది. మతిపోయిందా ఏమిటి? ఈడొచ్చిన పిల్లని కొట్టడం ఏమిటి? నువ్వు ముందు నోర్మయ్. ఈడొచ్చిన పిల్ల కనకే కొట్టడం. అడ్డమైన వెధవలతో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నువ్వు ముందు అవతలకెళ్ళు. భార్యని విసురుగా తోశారు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది. మీ అరుపులు కేకలు ఇరుగు పొరుగు వింటే నష్టపోయేది మనమే. ఆవేశం పనికిరాదు ఇలాంటి వాటిల్లో. మీరు ఊరుకోండి, నేనన్నీ అడుగుతాను సర్దుపోయింది పద్మావతి. ఎన్నాళ్ళు అడిగి చేసిన నిర్వాకం చాలు, ఉండు. ముందు ఈ సంగతి ఇవాళ తేలిపోవాలి. చెప్పు, ఇన్నాళ్ళు నీవు తిరిగింది ఎవరితో? దాచాలని చూడకు, నాకు తెలిసింది నిజం, అంతా చెప్పు. గొంతు తగ్గించి తీవ్రంగానే అడిగారాయన. రూపకి తల్లిదండ్రులకి సంగతి తెలిసిపోయిందన్నది అర్థం కాగానే ఏదో మొండి ధైర్యం ప్రవేశించింది. ఆ టైప్ ఇన్స్టిట్యూట్ పంపించావు. అప్పటినుంచే దానికి తిరుగుడు బాగా అలవాటైపోయింది. కోపంగా అన్నాడు. అవును, అన్నిటికీ నన్నే అనండి. అదేమో నాకేం తోచడం లేదు మొర్రో. టైపన్నా నేర్చుకుంటాను. విసురుగా తలెత్తి తండ్రిని చూసి, తెలిస్తే నన్ను అడగడం ఎందుకు? అవును, సురేష్ నేను ప్రేమించుకున్నాం. ఏం, నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు నాకు లేదా? చెంప పట్టుకుని పౌరుషంగా అంది. ఆమె చెప్పిన తీరుకి, ఆ ధైర్యానికి ఒక క్షణం విస్తుపోయాడు విశ్వనాథం. నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో చూసి సంతోషించు. ప్రేమించడానికి హక్కు లేదా అని నిలేసి అడుగుతుంది. జవాబు చెప్పు. ఆవేశంతో విశ్వనాథం గారి గొంతు వణికింది. ప్రేమించడానికి ఎందుకు హక్కు లేదు? మహారాజులా ప్రేమించు. వాడితో షికార్లు తిరుగు. ఆనక వాడు పెళ్లి చేసుకోనంటే ఏడ్చే హక్కు ఉంది నీకు. ఇంకా ముందుకు వెళితే ఏదన్నా అయితే ఏ నొయ్యో గొయ్యో చూసుకునే హక్కు ఉంది నీకు. కసిగా కూతుర్ని చూస్తూ కర్కశంగా అన్నారాయన. రూప తలదించుకుంది. ఇంతకీ వాడెవడు? వ్యంగ్యంగా అడిగారాయన.
రూప ఉక్రోషంగా చూసింది. పద్మావతి కల్పించుకుని, ఏమిటండి ఆ మాటలు? ఇదేనా అడిగే తీరు? కాస్త కఠినంగా అంది. ఇలా కాకపోతే ఇంకెలా అడగాలి? అదంతా కుండబద్దలు కొట్టినట్టుగా మొహాన ప్రేమించాను, తిరుగుతాను అని చెప్పగాలేంది నేను అడగడం తప్ప. ఫారినర్స్లా బెల్ బాటమ్స్ వేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడంతో సరిపెట్టుకోకుండా బాయ్ ఫ్రెండ్స్, డేటింగ్లు, పెళ్లికి ముందే అన్ని అనుభవాలు పూర్తి చేసుకుంటుండగా నేను అడగడం తప్ప. పద్మ, నీ కూతురికి ఒక్క విషయం చెప్పు. ఫారినర్స్లా బాయ్ ఫ్రెండ్స్తో లవ్ అఫైర్ జరపవచ్చునని, ఆ తర్వాత వాడు కాదంటే ఈ దేశంలో మగవన్నవాడు ఎవడూ దాన్ని పెళ్లాడడని, పెళ్లికి ముందేదైనా అయితే దాని బ్రతుకు అధోగతేనని, అలాంటి ఆడదాన్ని ఈ దేశంలో ఏ మగాడు ఉద్ధరించడని, ఆ తరువాత దాని గతి బజారు పాలైనని తెలియచెప్పు. వాడు కాదంటే తన బ్రతుకు, అది బతికే అవకాశం కూడా ఈ సంఘం ఇవ్వకుండా కాకుల్లా పొడిచి చంపుతుందని, పాపం దానికి తెలియనివన్నీ విడమర్చి చెప్పు. మన దేశంలో ఆడదాని శీలానికి ఎంత విలువ ఇస్తారో ప్రతి మగాడు అందినంత మేరకు అనుభవిద్దామని తప్ప, నిజాయితీగా పెళ్లాడేవాడు నూటికి ఒక్కడన్నా ఉండడని కూడా చెప్పు. మన అభ్యున్నతి, మన పురోగతి అంతా బెల్ బాటమ్స్, బాబ్డ్ హెయిర్తోనే ఆగిపోయింది కానీ, ఒకసారి తప్పటడుగు వేసిన ఆడదాన్ని అర్థం చేసుకుని ఆ బలహీనతని క్షమించే ఔదార్యం చూపే సంస్కారం, ఔన్నత్యం మన దేశంలో మగాళ్ళకి లేదన్నది దానికి అర్థం అయ్యేటట్టు చెప్పు. అన్నీ చెప్పక ఆ ప్రేమించిన వాడెవడో, ఆ ప్రేమ పెళ్లిదాకా వెడుతుందో లేదో అడుగు. ఇది హిందూ దేశం కనుక, కూతురి అవసరం కనుక అన్నీ అడుగు. అక్కర్లేదు, దాని పెళ్ళి అదే చేసుకుంటానంటే మరీ మంచిది, ఖర్చు తగ్గిందనుకుంటాను. మీకు మతిపోయింది. ఏదీ అడగకుండా, ఏదీ వినకుండా ఈ గొడవేమిటి? పద్మావతి కాస్త తీక్షణంగా అంది. అవును, మతిపోయింది. ప్రతి వెధవ వచ్చి నీ కూతురు హోటళ్లలో, పార్కుల్లో, సినిమాల్లో ఎవరితోనో తిరుగుతోంది అని చెప్పిన క్షణంలోనే మతిపోయింది. రూపా! పద్మావతి కూతురు వంక తిరిగి తీక్షణంగా చూస్తూ అరిచినట్లే పిలిచింది. చెప్పు, ఎవరా కుర్రాడు? ఎన్నాళ్ల బట్టి మీ పరిచయం? ఇన్నాళ్ల బట్టి ఎందుకు నేనెన్నిసార్లు అడిగినా అబద్ధాలు చెప్పావు? మీ నాన్న ఇవాళ నీ వల్లేగా మధ్య నేను చస్తున్నాను. 18 ఏళ్ల పిల్లవు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు? ఇన్ని పుస్తకాలు చదువుతూ, ఇన్ని సినిమాలలో ఈ ప్రేమలు నమ్ముకుని మోసపోయిన ఆడపిల్లల గతి చూస్తూ కూడా జ్ఞానం లేకుండా మమ్మల్ని ఇలా మోసం చేస్తావా? ఊరంతా తెలిసే వరకు మాకు తెలియనే లేదు. పద్మావతి ఆవేశంగా దులిపేసింది. తండ్రి, ఆ తరువాత తల్లి వరుసగా తిడుతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఊరుకుంది రూప. ఏం మాట్లాడవేం? గద్దించింది పద్మావతి. ఏం మాట్లాడాలి? రూప తలెత్తి సూటిగా చూసింది నిర్భయంగా. అదే, మా దగ్గర ఎందుకు దాచావు? ఎందుకు చెప్పలేదు? ప్రేమించుకునేవాళ్ళు అందరికీ చెప్పి ప్రేమించుకోరు, మొండిగా అంది రూప. చూసావా దాని పొగరు? విశ్వనాథం గారు ఆవేశంగా అన్నారు. పొగరేముంది ఇందులో? అతను నాకు నచ్చాడు. ఇద్దరం పెళ్లి విషయంలో నిర్ణయించుకున్నాక మీకు చెబుదామనుకున్నాను. ఏం, నా అంతట నేను నాకు కావలసిన వాడిని నిర్ణయించుకోకూడదా? ఆ మాత్రం స్వాతంత్రం నాకు లేదా? రూప రోషంగా అడిగింది తండ్రి వంక చూస్తూ. అంత స్వాతంత్ర్యం ఉందనుకున్న దానివి, నీవు చేస్తున్న దానిలో తప్పు లేదనుకున్న దానివి, అలా రహస్యంగా చాటుగా తిరుగుతూ అబద్ధాలెందుకు ఆడావు? ధైర్యంగా ఆ అబ్బాయిని ఇంటికి తీసుకువచ్చి మాకు చూపిస్తే చాలా సంతోషించేవాళ్ళం. తప్పకుండా మీ ఇద్దరికీ పెళ్లి చేసేవారం, పద్మావతి అంది. మేమింకా పెళ్లి మాట నిర్ణయించుకోలేదు. నిర్ణయించుకున్నాక చెబుదామనుకున్నాను. రూపా! మతిలేని మాటలు మాట్లాడకు. నీవు ఇష్టం వచ్చినట్లు అతనితో 6 నెలలు తిరిగాక అతను చేసుకోనంటే ఏం చేస్తావు? ఎందుకు చేసుకోడు? రెట్టించింది రూప. అంతా మీరనుకున్న లాంటి వాళ్ళు కాదు. సురేష్ అలాంటి వాడు కాదని నాకు తెలుసు. మంచిదే, నీకంత నమ్మకం ఉంటే కానీ కీడించి మేలించాలి. ఒకవేళ ఈ 6 నెలలు తిరిగాక అతను ఈ వ్యవహారాన్ని పెళ్లి వరకు తేవడానికి ఇష్టపడకపోతే అప్పుడు నీ గతి ఏమవుతుందో ఆలోచించావా? అప్పుడు నీవేం చేయగలవు? అదంతా ఆలోచించావా? పద్మావతి శాంతంగా నచ్చచెప్పే ధోరణిలో అంది. ఇందాకే మీ నాన్న అన్నట్లు డేటింగ్లు చేసి నచ్చకపోతే వదిలేసి మరొకణ్ణి కట్టుకోవడానికి ఇదేం దేశం కాదు. ఇప్పటికే మీ ఇద్దరి సంగతి ఊరివాడా తెలిసిపోయింది. రేపొద్దున అతను కాదంటే నీకింక ఈ జన్మలో పెళ్లి కాదు. అది తెలుసునా నీకు? తీక్షణంగా అంది పద్మావతి.
పోనీ కాకపోతే పెళ్లి కాకపోతే చచ్చిపోం. ఏ ఉద్యోగం చేసుకునో బ్రతకగలను రోషంగా అంది. మొండి వాదన మాను. అదంతా తర్వాత సంగతి. ముందసలు అతనెవరు? మీకెలా పరిచయం అది చెప్పు విశ్వనాథం గద్దించారు. రూప ఇబ్బందిగా కదిలింది. నేను అడుగుతాలేండి, మీరు వెళ్ళండి. 8:30 అయింది. ముందు భోజనానికి పదండి. ఇంక ఇప్పటికి ఊరుకుంటున్నట్లు భర్తకి కళ్ళతో సైగ చేసి వంటింట్లోకి వెళ్ళింది పద్మావతి. విశ్వనాథం రూపవంక తీక్షణంగా ఓ చూపు విసిరి పడక గదిలోకి వెళ్ళిపోయాడు. రూప అప్పటికి గండం గడిచినందుకు తేలిగ్గా ఊపిరి తీసుకుంది. విశ్వనాథం గారు స్టేట్ బ్యాంకులో ఆఫీసర్. 2000 జీతం, ఫోను, మంచి ఇల్లు, హంగులు అన్నీ ఉన్నాయి. ఆయనకి 48 ఏళ్ళు. 25 ఏళ్ల క్రితం బ్యాంకులో గుమస్తాగా చేరి అలా పరీక్షలు పాసయ్యి స్వశక్తితో పైకి వచ్చిన మధ్యతరగతి సంసారి. గుమస్తాగా ఉన్నప్పుడు 3-4 వందల జీతంతో అట్టే వేషాలకి పోకుండా ఎలా సంసారం నెట్టాడో ఈనాడు 2000 వచ్చినా రాబడితో పాటు ధరలు ఖర్చులు అన్నీ పెరిగి మామూలు మధ్యతరగతి సంసారాల జాబితాలోనే ఉన్నారు వారు. ఆయన భార్య పద్మావతి మెట్రిక్ వరకు చదువుకుంది. అందగత్తె కాకపోయినా చామన ఛాయ రంగులో కళకళలాడుతూ ఉంటుంది. వారి మొదటి సంతానం రూప. 2 రవి, 3 శారద. ముచ్చటగా 3 పిల్లలతో దేనికి లోటులోని సంసారం వారిది. రూప BA పరీక్ష వచ్చిన దగ్గర నుంచి కూతురికి పెళ్లి చెయ్యాలని పద్మావతి విశ్వనాథం గారిని తొందరపెట్టింది. గత 3 నెలలుగా ఆయన వాళ్ళని మంచి సంబంధాల కోసం వాకబు చేస్తూనే ఉన్నాడు. కాస్త 1000 రూపాయలు తెచ్చుకునేవాడుగా ఏ ఇంజనీరో డాక్టరో కాక మంచి కంపెనీ ఉద్యోగంలో ఉన్నవాడో చూసి చెయ్యాలని ఆయన సంబంధాలు చూస్తున్నారు. కాస్తో కూస్తో కట్నం ఇవ్వగల శక్తి ఉంది. ఉన్నది 3 కనుక శారద పెళ్లి ఇప్పట్లో లేదు కనుక ఓ 20-25 వేల ఖర్చు పెట్టి మంచి సంబంధం చెయ్యాలని వారి కోరిక. రూప పేరుకు తగ్గట్టే రూపస్. తండ్రి రంగు, తల్లి పోలికలతో సన్నగా, నాజుగ్గా, పొడుగ్గా, తెల్లగా, అందంగా ఉంటుంది. అందానికి తోడు ఈ కాలం పిల్లల్లా ఆకర్షణీయంగా అలంకరించుకుంటుంది. ఆమె చిన్నతనం ఇంచుమించు కాస్త మంచి ఊర్లలో గడపడం, చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్స్లో చదవడం, మెట్రిక్ దగ్గర నుంచి హైదరాబాదులో ఉండడం అన్నీ కలిసి ఆమెకు నాగరికంగా ఉండడం, ఆధునికంగా ముస్తాబవడం, తెగ ఇంగ్లీషు పుస్తకాలు చదవడం, నచ్చిన సినిమాలన్నీ చూడడం, ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరగడం అన్నీ అలవాటే. ఇంట్లో ఏ పని ముట్టుకోకుండా ఏ మిక్స్ అండ్ బూన్ నవలో పట్టుకుని రికార్డులు వింటూ కూర్చోవడం, టెలిఫోన్లో గంటల కొద్దీ స్నేహితురాళ్లతో కబుర్లు. ఈ కాలం పిల్లలకి ప్రతీక రూప. ఈ కాలం పిల్లలకి ప్రతీక రూప. విశ్వనాథం గారు కాస్త పాత భావాలున్న ఆయన. ఆడపిల్లలు విచ్చలవిడిగా తిరగడం ఆయనకి నచ్చదు. చక్కగా వాల్జడ వేసుకుని చీర కట్టుకోకుండా ఆ మ్యాక్సీలు, బెల్ బాటమ్స్ వేసుకోవడం ఆయనకు నచ్చదు. కానీ రూప ఇంట్లో తల్లిని వేధించి ప్రాణాలు తీసి మా ఫ్రెండ్స్ అందరూ బెల్ బాటమ్స్ వేసుకుంటుంటే నేను ముసలమ్మలా చీర కట్టుకోవాలా? ప్రతివాళ్ళు కట్టుకుంటుంటే నాకేనా వచ్చింది అని సాధించి పంతం నెగ్గించుకునేది. విశ్వనాథం గారు మొదట్లో అభ్యంతరం చెప్పేవాడు. పద్మావతిని కసిరేవారు. ఏమిటి మగరాయిళ్ళ ఆ బట్టలేమిటి? ఆ రవిగాడికి దీనికి ఒకేలా బట్టలు. ఆ జీన్స్ ఏమిటి అసహ్యంగా? ఆ రంగు వెలిసిపోయిన ఆ ప్యాంట్లు ఫ్యాషనా? శుభ్రమైన జుట్టంతా అలా కత్తిరించుకుంది ఎందుకు? ఆ కనుబొమ్మలు కోసుకోవడం ఏమిటి? ఆ హీల్స్ అంటూ గొణిగేవారు భార్య దగ్గర. మీరు మరీను ఊరుకోండి, అన్నిటికీ సాధిస్తారేమిటి? దాని ఈడుపిల్లలందరూ అలా తయారవుతుంటే అది ఊరుకుంటుందేమిటి? ఈ రోజుల్లో ఫ్యాషన్ ఇది. మన కాలంలా పరికిణీ ఓణి వాల్జడ వేసుకోమంటే వేసుకుంటారా ఈ కాలం పిల్లలు? కొన్ని చూసి చూడనట్టు ఊరుకోవాలి మనము అనేది. భార్య కూతురు ఒకడవడం, మిగతా ఆడపిల్లల్ని అందర్నీ చూసి ఫ్యాషన్ కాబోలు అని ఆయన కొన్నాళ్లకి సర్దుకుని ఊరుకున్నారు. సినిమాలకి షికార్లకి ఫ్రెండ్స్తో తిరగడం మొదలైన విషయాలు ఆయనకు తెలియకుండా కొన్ని దాచిపెట్టాల్సి వచ్చేది పద్మావతికి. ప్రాణాలు కొరికే పిల్లల సరదాలు అనుకోకుండా రాద్ధాంతం చేసే భర్త మధ్య పద్మావతి అప్పుడప్పుడు ప్రాణసంకటంగా ఉండేది. ఈడొచ్చిన పిల్లలు, అందున ఈ కాలం పిల్లలు ఇంట్లో తల్లిదండ్రుల భావాల ఓల్డ్ ఫ్యాషన్ అనుకుని తల్లి మాట లెక్క చేయకుండా తిరిగేది రూప. అది భర్తకు తెలియకుండా కప్పిపుచ్చుతూ ఏదో సర్ది చెబుతూ అవస్థపడేది.
10 సార్లు ప్రాణం తీస్తే 4 సార్లు ఒప్పుకునేది సినిమాలకి వాటికి. తెలిసిన రోజు భర్తతో చివాట్లు తినేది. విశ్వనాథం ఎంతసేపు భార్య మీద ఎగిరేవాడు. కానీ పిల్లలని అదేం అని ఎదురుగా అడిగేవాడు కాదు. విశ్వనాథమే కాదు, మూడొంతుల మంది తల్లిదండ్రులు పిల్లలు ఏం చేసినా తల్లిదే తప్పన్నట్లు పిల్లలను పిలిచి అడగకుండా భార్యని తిడతారు. దాంతో పిల్లలకి తిట్టినా అమ్మని తిడతారు అన్న ధైర్యం వచ్చి తల్లి మాట లెక్క చెయ్యరు. దాంతో రూప తల్లి మాట అసలు నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేది. తల్లి మాట అసలు వినకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేది. భర్తకు తెలిస్తే తిట్లు తనకేనని పద్మావతి అలా దాచేది. ఈ విధంగా రూప కావాలనుకున్న చోటుకి ఇష్టం వచ్చినట్లు తిరగడం అలవాటయింది. కాలేజీలో చదివినన్నాళ్ళు ఫ్రెండ్స్తో అటునుంచి అటు మ్యాట్నీ సినిమాలకు చెక్కేయడం. ఏమంత ఆలస్యం అయిందంటే ఏ ఎక్స్ట్రా క్లాసు ఉందనో అనేది. కాలేజీ ఉన్నన్ని రోజులు రోజుకో డ్రెస్సుతో ముస్తాబయ్యి విచ్చలవిడిగా తిరిగేది. పరీక్షలవగానే కాళ్ళు చేతులు కట్టేసినట్లయిపోయింది. ఏ వంకన ఇంట్లోంచి బయటపడాలా అని ఆలోచించేది. ప్రతిరోజు బయటకు వెళ్ళడానికి 1,00,000 ఆంక్షలు చెప్పేది పద్మావతి. ఒక నెల రోజులు ఇంట్లో కూర్చునేసరికి పిచ్చి ఎక్కినట్లయింది రూపకి. ఆఖరికి ఓ రోజు ట్యాంక్ బండ్ వైపు షికారుకు వెడుతుంటే తోవలో ఓ టైప్ ఇన్స్టిట్యూట్ కనిపించింది. దాన్ని చూడగానే ఓ ఆలోచన తళుక్కుమంది రూపకి. లోపలికి వెళ్ళి వివరాలు కనుక్కుంది. సాయంత్రం ఓ గంట గంటన్నర టైపు నేర్చుకునే వంకతో ఇంట్లోంచి బయటపడవచ్చునని సంతోషించింది. టైపు నేర్చుకోవడం సరదాగా ఉంటుంది. ఏదన్నా ఉద్యోగం చేయాలంటే సులువుగా దొరికే ఛాన్సు ఉంటుంది. తల్లిని ఎలాగైనా ఒప్పించవచ్చు. తండ్రి ఒప్పుకోవడమే ప్రాబ్లం అనుకుంది.